పుత్రుల కోసం పరితపిస్తున్నారా? పుత్రుడంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు. కావలసిందే, కుటుంబానికి ఇంటికి వారసుడిగా ఉండవలసిందే. కానీ పుత్రులు ఉన్న తండ్రుల యొక్క పరిస్థితి ఈ పద్యములు వినండి. కొడుకులు పుట్టరటంచు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రుకనేకుల్ వారిచే నేగతుల్ వడిసెన్, పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లునే దుర్గతుల్, చెడునే మోక్ష పదంబ పుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వర. ధూర్చటి మహాకవి పుత్రులు ఉన్నటువంటి తండ్రుల యొక్క పరిస్థితిని అద్భుతంగా వివరించారు. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు ఉన్నారు, కానీ ఆయన పరిస్థితి ఏమైంది? సుఖ మహర్షికి పుత్రులే లేరు, ఆయనకి మోక్షం లభించలేదా? ఇక్కడ పుత్రుడైనా పుత్రికైనా మనల్ని ఆనందపరిచేటప్పుడు, ఆనందంగా చూసేటప్పుడు మనకు స్వర్గంగా జీవితం ఉంటుంది. అదే మనల్ని పట్టించుకోకుండా బ్రతికి చూపిస్తే అది నరకంగా ఉంటుంది. పిల్లలు మనల్ని చూడాలన్నా, ఆప్యాయతలు పంచాలన్నా అది మన పెంపకంలోనే ఉంటుంది. నేటి సమాజ పోకడల్లో పిల్లలు చూస్తుంటే అతి భయంకరమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపదగా ఉన్న మన జ్ఞానాన్ని పిల్లలకి నేర్పిస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తే జీవితము ఆనందం, ఆహ్లాదం. అందరికీ నమస్కారం. జై హింద్.